ఈనాడు శిలువ విజయ మహోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క శిలువ విజయ మహోత్సవం ప్రార్థనా క్రమము ఈ విధంగా ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఆలకించండి. ఈ పెద్ద శిలువతో మనము ప్రదక్షిణగా దేవాలయ ఆవరణంలోనికి అడుగు పెడతాం. అయితే ముందుగా మనము 3 సార్లు ఈ పెద్ద శిలువను ఆరాధించుకుంటాం. ఈ విధంగా ఉంటుంది. 3 స్థలాలలో మనము 3 సార్లు ధూపం వేసి ఒక ప్రార్థన చెప్పి అటు తర్వాత మనం ఇంక 2వ స్థలానికి వెళతాం. అటు తర్వాత అలాగే 3వ స్థలానికి కూడా వెళతాం. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఇక్కడే ఉంటుంది. 2వది మన ప్రధాన గేట్ దగ్గర ఉంటుంది, మన ఎంట్రన్స్ గేట్ 2వది. ఇంకా 3వది మనం దేవాలయ ఆవరణలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కదా, అక్కడ 3వదిగా మనం చేస్తాం. అయితే ఇక్కడ ధూపం వేసిన తర్వాత గురువు ఈ విధంగా చెబుతారు. దయచేసి ఎవరు మాట్లాడకండి పిల్లలు. గురువు ఈ విధంగా చెబుతారు, ఇదిగో శిలువమ్రాను, దీని యందే లోకరక్షకుడు వ్రేలాడెను అని గురువు చెప్పిన తర్వాత మనందరి జవాబు ఈ విధంగా ఉండాలి. 2 అందరము దానిని ఆరాధింతుము. మాట్లాడకండి. ఇదిగో శిలువమ్రాను, దీని యందే లోకరక్షకుడు విరేలాడెను. 2 అందరము దానిని ఆరాధింతుము. పాటలు పాడుకుంటూ మనం వెళతాం. ముందుగా పెద్దవాళ్ళు నడుస్తారు, పూజ్య సహాయకులు నడుస్తారు, అటు తర్వాత పెద్దవాళ్ళందరూ నడుస్తారు. చివరిలో శిలువ మోసుకుంటూ మన విన్సెంట్ ది పాల్ సభ్యులు, వారికి ముందు చిన్నపిల్లలు ఆ శిలువలు పట్టుకొని క్రొవ్వొత్తులు పట్టుకొని నడుస్తూ ఉంటారు. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దీనిని మనం ముందుకు నడిపించుకుందాం. అందరము కూడా పాటలు పాడుకుంటూ, శిలువ పాటలు పాడుకుంటూ ముందుకు కొనసాగుదాం. 2 లైన్లుగా మనము బయట నుంచి నిలబడి మనం ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిది మన ప్రధాన గేటు దగ్గర ఉంటుంది, ద్వారం దగ్గర. 2వది దయచేసి గమనించండి. దయచేసి అందరం కూడా బయటికి వెళ్ళినట్లయితే మనం ముందుకు కొనసాగుదాం. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి. జీవ జలనిధి, సజీవ
జీవజలనిధి జీవజలనిధి సజీవజలనిధి సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి ఎండిన ఎడారిని బండగనైన గుండెను ఎండిన ఎడారిని బండగనైన గుండెను పండించుచున్నది మండించుచున్నది పండించుచున్నది పండించుచున్నది రండి 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 సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి యేసుని సిలువలో నది ఏరువై పారుచున్నది యేసుని సిలువలో నది ఏరువై పారుచున్నది కాసులు లేకనే తీసుకోవేగమే ఇదిగో సిలువమ్రాలు భూమి యందు లోకరక్షకుడు వేలాడును రండి అందరము దానిని ఆరాధించుము ఆసులు లేకనే తీసుకోవేగమే ఆగు త్రాగు సాగు సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి ఆహముగొన్న వారికి ఆహము తీర్చుచున్నది సిలువలో ప్రభువా శ్రమలలో 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 నలిగేవా సిలువలో నీ మేను ఇప్పుడు అందరము కూడా నిశ్శబ్దంగా ఉండి ఈ మూడో స్థలము దగ్గర ప్రభు మోసినటువంటి సిలువను ప్రతిష్ఠించుకొని ధూపం వేసుకొని ఈ క్రింది వచనాలు మనం అందరం కలిసి చెప్పుకుందాం.
స్లీపర్లు ఆడతారా? సిరాక్స్ సిరాక్స్ ఇదిగో సిలువమ్రాను, దీని యందే లోకరక్షకుడు వ్రేలాడెను. రెండు అందరము దానిని ఆరాధింతుము. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ సిలువ విజయ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. దేవునికి మహిమ, దేవునికి స్తుతి, ఆరాధన. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము ప్రదక్షిణగా సిలువను మోసుకుంటూ దేవాలయ ఆవరణలోనికి వేంచేసాం. ఇక రెండవది, సిలువ చరిత్రను మనం చూస్తాం. ప్రభువు నిజంగా ఏ మ్రాణి మీద తన జీవాన్ని విడిచిపెట్టారో, మరణించారో అన్న సిలువ ఏ విధంగా కనుక్కొనబడింది, ఎవరి చేత కనుక్కొనబడింది అన్న దానిని మనము ఇప్పుడు ఈ చిన్న వీడియోలో చూస్తాం. దయచేసి అందరూ కూడా గమనించండి. ఎవరు కూడా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. విషయాలన్నీ కూడా శ్రద్ధగా గ్రహించండి. నిజమైనటువంటి సిలువ, ప్రభువు మరణించినటువంటి సిలువ ఏ విధంగా కనుక్కొనబడిందో మొట్టమొదటిగా మనం చూద్దాం. నేడు మనం కొనియాడుతున్న పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవం 2 చారిత్రాత్మక సంఘటనలతో ముడిపడి ఉంది. మొదటిది, కాన్స్టాంటైన్ చక్రవర్తి యొక్క తల్లి అయిన పునీత హెలెనా క్రీస్తు సిలువ వేయబడిన అసలైన సిలువను క్రీస్తు శకం 320వ సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తేదీన యెరూషలేములో కనుగొనడం. According to church tradition, 300 years after the execution of Jesus of Nazareth, the mother of the Roman Emperor Constantine, Empress Helena, arrives in Jerusalem. She is arguably one of the most revered women of antiquity. కాన్స్టంటైన్ చక్రవర్తి యొక్క తల్లి గారు హెలెనమ్మ Dramatic excavation, ఇదిగో the site అక్కడ of Christ's త్రవ్వకాలు జరిపించి ప్రభు మరణించినటువంటి స్థలాలలో Archaeologists నిజంగా ఆయన మరణించినటువంటి సిలువ personally ఆమె discovered the most sacred కనుక్కున్నది, symbol of హెలెనమ్మ. Christianity, the true cross, the cross on which Jesus was crucified. అదిగో నిజమైనటువంటి సిలువ మ్రాను. రెండవది, క్రీస్తు శకం 325వ సంవత్సరంలో యెరూషలేములో క్రీస్తు సిలువ వేయబడిన గొల్గోతా అని పిలువబడే కల్వరిగిరి వద్ద కాన్స్టాంటైన్ ఒక దేవాలయాన్ని కట్టించి పవిత్ర స్లీవలో కొంత భాగాన్ని అందులో ప్రతిష్ఠింపచేయడం. అయితే క్రీస్తు శకం 614వ సంవత్సరంలో పర్షియా దేశపు సైన్యం యెరూషలేముపై దండెత్తి విజయానికి గుర్తుగా పవిత్ర సిలువను తీసుకెళ్తుంది. మరో 13 సంవత్సరాల తర్వాత హెరాక్లియస్ అనే పొరుగు దేశపు రాజు పర్షియాను ఓడించి తన విజయానికి గుర్తుగా సిలువను స్వాధీనపరుచుకొని తిరిగి యెరూషలేము దేవాలయానికి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క సంఘటననే పవిత్ర శ్రీసభ పరిశుద్ధ సిలువ విజయోత్సవంగా నేడు కొనియాడుతుంది. ఈ పండుగ ద్వారా యేసు సిలువ యొక్క పరమ రహస్యాన్ని మనం ధ్యానించాలని శ్రీసభ మనలందరినీ కోరుతుంది. సిలువను ఏదెను వనంలోని వృక్షంతో పోల్చి దాని యొక్క పరమ రహస్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఆది తల్లిదండ్రులైన ఆదాము ఏవలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినకూడదని చెప్పిన చెట్టు పండును తిని పాపం కట్టుకున్నారు. తద్వారా దేవుని శిక్షకు గురయ్యారు. అనగా ఒక వృక్షం నుండి మానవులకు మరణం సంక్రమించింది. నూతన నిబంధనలో క్రీస్తు శిలువపై మరణించడం ద్వారా శిలువ అనే వృక్షం ద్వారా సమస్త మానవాళికి రక్షణ లభించింది. ఆదిలో ఒక వృక్షంపై విజయాన్ని సాధించిన సైతాను మరలా ఒక వృక్షంపైనే అపజయం పొందాలి. ఒక వృక్షం ద్వారా బానిసలైన మనం తిరిగి ఒక వృక్షం ద్వారానే స్వతంత్రులమయ్యాం. నేటి 2వ పట్టణంలో పునీత పౌలు క్రీస్తును ఆదాముతో పరోక్షంగా పోలుస్తున్నారు. ఆదాము దేవుని రూపంలో సృష్టించబడ్డాడు. క్రీస్తు దేవుని స్వభావం, రూపం కలవాడు. ఆదాము దేవునితో సమానంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ క్రీస్తు దేవునితో తన సమానత్వాన్ని స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఆదాము గర్వంతో దేవుని ధిక్కరించి అవిధేయుడయ్యాడు. కానీ క్రీస్తు సేవక రూపాన్ని దాల్చి మానవుడిగా జన్మించి వినయం కలవాడై శిలువపై మరణించాడు. అందువలననే దేవుడు క్రీస్తును అత్యున్నత స్థానానికి లేవనెత్తి అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామాన్ని క్రీస్తుకు ప్రసాదించారు. నేటి 2వ పట్టణం ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు కర్రపై ఉంచబడిన కంచు సర్పమును చూసి ప్రాణాన్ని దక్కించుకున్న ఉదంతాన్ని తెలుపుతుంది. ఇశ్రాయేలు ప్రజలు కర్రపై ఉంచిన కంచు సర్పాన్ని చూసినంత మాత్రాన రక్షణ పొందలేదు. వారి విశ్వాసమే వారికి రక్షణను చేకూర్చింది. మధ్యవర్తి అయిన మోషేను దేవునికి మనవి చేయమని ఇశ్రాయేలు ప్రజలు అర్థించారు. తద్వారా కర్రపై ఉన్న కంచు సర్పాన్ని కన్నులెత్తి చూసినప్పుడు వారు నిజమైన విశ్వాసంతో దేవుని వైపు చూశారు. మధ్యవర్తి అయిన మోషే మరియు కంచు సర్పము శిలువపై వేలాడిన క్రీస్తుకు చిహ్నాలు. అందువలననే క్రీస్తు సువిశేష పట్టణంలో ఇలా చెప్పడం వింటున్నాం. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు పరిశుద్ధ శిలువ విజయోత్సవాన్ని కొనియాడుతున్న మనం మన విశ్వాసాన్ని పెంపొందించమని, క్రీస్తుకు నిజమైన సాక్షులుగా జీవించేందుకు కావలసిన శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించమని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిద్దాం. అందరము పైకి లేచి నిలబడి ప్రారంభ ప్రార్థనను జపించుకుందాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనతైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము శిలువ మీద మరణము పొందవలనని చిత్తగించితివి. భూలోకమున ఈ పరమ రహస్యమును తెలుసుకుని మేము శిలువ బలి ఫలమైన రక్షణమును పొందుదుముగాక. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు మొదటి పట్టణం చదవబడుతూ ఉంది. శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవము. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనము వరకు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనము వరకు. ఇజ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి ఎదోము మండలమును చుట్టుపోవలనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరుగుబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా, ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించుటలేదు, ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవుచున్నాము అని గొనుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువుకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువుకు మనవి చేసెను.
యావే మోషేతో, లోహముతో విషసర్పమును చేసి గడ మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గడకర్ర మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభుని వాక్కు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలకించాం. మొదటి పట్టణం ధ్యానాంశంగా ప్రభువు ఎందుకు సిలువను మోశారు, ఎందుకు మోయాల్సి వచ్చింది? ప్రభువు మన పాపముల నిమిత్తమై, మన చెడు క్రియల నిమిత్తమై ఆయన సిలువను మోశారు. ఒక పాట రూపంలో దీనిని ధ్యానించుకుందాం. మన చెడు క్రియల వలన, పాపపు పనుల వలన ప్రభువు సిలువను మోశారు. చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై నీ చేతులలో నీ పాదాలలో నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము. మన బిడ్డలు ఎలా ఎదుగుతున్నారో తెలుసా? ఎటువంటి అలవాట్లను కలిగి ఉన్నారో తెలుసా? మాదక ద్రవ్యాలను స్వీకరించి చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారు.
ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్నో ఇంకా చెడు అలవాట్లు, త్రాగుడు, వ్యసనాలు, చెడు తిరుగుళ్ళు, చెడు తలంపులు, ఇంకా మరెన్నో మనము మన పిల్లలు కలిగి ఉన్నాం. చెడు తలంపులకై నా హృదయలో చేసిన అవిధేయతకై నా మనసులో చెడు తలంపులకై నా హృదయలో చేసిన అవిధేయతకై నీ శిరస్సుపై నీ శరీరముపై నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళని గుచ్చినారే నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళని గుచ్చినారే యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము గుర్తించుదాం, గమనించుదాం. క్రీస్తు సిలువెక్కింది నీ కోసం, నా కోసం. మనందరి రక్షణార్థమై ప్రభువు సిలువను మోసి ఆ సిలువ మీదే మనకి రక్షణను, విజయాన్ని సంపాదించి పెట్టారు. కనుక మన యొక్క వంకర బ్రతుకులను మార్చుకుందాం, ప్రభువునకు విధేయులమై జీవించుదాం, తగ్గింపు మనస్సు కలిగి బ్రతుకుదాం. రెండవ పట్టణం ధ్యానించుకుందాం. ఆలకించాం, చూసాం. ప్రభువు మన కోసమే ఆయన ప్రాణాలు విడిచారు. ఇంకా రెండవదిగా ఎలా జీవించాలో ఈ రెండవ పట్టణంలో మనకి తెలియచేస్తూ ఉన్నారు పౌలు గారు. ఆలకించి సావధానంగా ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 6 నుండి 11 వరకు. వచనములు 6 నుండి 11 వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునిలో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయం. కానీ ఆయన తన్ను తాను రిక్తికుని చేసుకొని సేవకు రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయం గలవాడై మరణం వరకును, శిలువపై మరణం వరకును విధేయుడాయను. అందువల్లనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువల్లనే పరలోక భూలోక
పాతాళలోకమయందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభు వాక్కు. ఒక శిలువ పాట పాడుకొని స్వార్థ పట్టణంలోనికి ధ్యానాంశంలోనికి వెళతాం. ఏ పట్టణం? సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, అందరూ పాడడానికి ప్రయత్నించండి. సజీవ జలనిధి. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి. జీవ జలనిధి, సజీవ జలనిధి, జీవ జలనిధి, సజీవ జలనిధి. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి. ఎండిన ఎడారిని బండగనైన గుండెను, ఎండిన ఎడారిని బండగనైన గుండెను, పండించుచున్నది, మండించుచున్నది, పండించుచున్నది, మండించుచున్నది. రండి రండి రండి, సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి. ఇప్పుడు సువిశేష పట్టణము, అటు తర్వాత చిన్న ధ్యానాంశం ఉంటుంది. ప్రభు మీతో నుండునుగాక. నీ ఆత్మతో నుందరిగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయం వచనములు 13 నుండి 17 వరకు. పరలోకము నుండి దిగివచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేడు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమునెత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమునెంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను.
ఆయనను విశ్వసించి ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అటులా చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఇది ప్రభు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఇంతకుముందు ఒక జోక్ చెప్పాను మీకు. ఒక కుర్రాడు చెట్టు ఎక్కి దిగుతలేదట. ఎన్ని విధాలు నచ్చ చెప్పినా దిగట్లేదట. అనుకోకుండా విచారణ గురువు వచ్చాడట. అక్కడికి వచ్చి మౌనంగా ప్రార్థన చేసి సిలువ గుర్తు వేసాడట. ఇలాగా కుర్రాడు గబగబగా చెట్టు దిగేసి వచ్చేసాడట. ఏంటి నాయనా, ఇన్ని విధాలు భయపెట్టినా ఎంతమంది ఏం చెప్పినా దిగలేదు, గురువుగారు రాగానే దిగిపోయేవేటరా అంటే, మీరు అందరూ భయపెట్టింది ఒక ఎత్తు, ఫాదర్ గారు సిగ్నల్ ఇచ్చారు, రే నువ్వు చెట్టు దిగకపోతే కట్ చేసేస్తానన్నారు, అందుకే నేను గబగబా దిగిపోయాను. సిలువ గురు తలకు కూడా పనిచేసింది అనమాట. సమయం ఎక్కువైంది సహోదరి సోదరులారా, ఎక్కువైపోద్దేమో అని పూజ కూడా అరేంజ్ చేశాం. ఏదేమైనప్పటికీ లేమాపురి రోసమ్మ గారు, లేమాపురి పునీత రోసమ్మ గారు పరలోకానికి చేర్చే నిచ్చెన సిలువ తప్ప మరొక నిచ్చెన లేదు అంటుంది. ఇందాక ప్రదక్షిణలు వచ్చినప్పుడు ఒకే పాటను రుబ్బేశారు, సిలువలో అనే పాట కదా. యాక్చువల్గా గుడ్ ఫ్రైడే రోజు మరొక మంచి పాట ఉంది, శ్రీరక్షకుని సిలువా స్వర్గాసీమకు త్రోవా మానవాళిని బ్రోవా మహనీయమౌ దేవా, ఏదో అక్షరాలు కదా. శ్రీరక్షకుని సిలువ దేనికి? స్వర్గసీమకు త్రోవ. అదే విషయం చెప్తుంది రోసమ్మ గారు. మరి పునీత జాన్ మరియ వియాన్ గారు ఏమంటున్నారంటే, నీవు సిలువను తప్పక అంగీకరించాలి. ఎవరు? క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ సిలువను తప్పక అంగీకరించాలి. ధైర్యముగా దానిని స్వీకరిస్తే అది మనల్ని స్వర్గానికి తీసుకొని వెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? స్వర్గానికి. బహుశా ఆల్రెడీ ఆ వీడియోలోనే చరిత్ర గురించి చెప్పబడ్డది. సిలువగా విలువ లేదు. సిలువకి ఎందుకు విలువ వచ్చింది? సిలువ మీద మరణించిన వ్యక్తి యొక్క పరిపూర్ణమైన విధేయత కదా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే పనిలో రెండవ పట్టణంలో మనం ఆలకించాం. పరిపూర్ణ విధేయత. ఎంతవరకు విధేయత? సేవకుడుగా తుదకు సిలువ మరణం వరకు. ఎందుకు సిలువ మరణం వరకని పౌలుడు క్లియర్గా రాశాడు అక్కడ. ఆల్రెడీ ఈ మధ్యన చెప్పాను నేను. ఎందుకు కక్ష కట్టి యేసయ్యకు సిలువ శిక్ష వేశారు? ఎప్పుడుదప్పుడే కదా. ఎప్పుడుది అప్పుడే చెప్పాను నేను. ఘోరమైన పాపులకు మాత్రమే సిలువ మరణ శిక్ష. ఎందుకు వారికి సిలువ మరణ శిక్ష వేసేవారంటే, ఇటువంటి పాపాత్ముడు మరణించేటప్పుడు ఆయన యొక్క పాదం కనుక భూమిని తాకితే భూమాత ఎక్కడైతే అపవిత్రమైపోద్దేమో అని ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీసి చంపేవారు. హీనంగా, అవమానకరంగా. సహోదరి సహోదరులారా, ఓకే, అటువంటి ఘోరమైన సిలువ వారు కక్షగట్టి వేస్తే దేవుని యొక్క ప్రణాళికేటి? తన కుమారుడు ఆ సిలువ నుండే రక్షణని లోకానికి ఇవ్వాలి. ఎందుకు ఆ సిలువ నుండి చెప్పారు ఆల్రెడీ వీడియోలో. ఒక వృక్షము నుండి పాప ఫలం వచ్చింది, మరొక వృక్షము నుండి దానికి విరుగుడైన రక్షణ ఫలం రావాలి. అది దేవుని చిత్తం. సహోదరి సహోదరుల, సమయం ఎక్కువ లేదు. ఒకసారి నేను చెప్పా, ప్రొటెస్టెంట్ దేవాలయాల్లో సిలువ మీద యేసుప్రభు ఉండరు.
మార్టిన్ లూథర్ తీసాడట. ఒక గురువు, మనలాంటి గురువు బయటికి వెళ్ళిపోయారు. ఆయన లూథర్ అని సంఘం మొదలెట్టారు. ఇప్పుడు ఈ శిలువ మీద కూడా లేరు కదా. ఎందుకు ఆయన తీసారట? మన క్యాథలిక్స్కి ఏ చూసినా ముద్దెడేసుకోవడం అలవాటు. దివ్యప్రసాదం మీ ముందుకు తీసుకొచ్చినా ముద్దు. కొన్నిసార్లు కిస్సింగ్ ద క్రాస్, మిస్సింగ్ ద క్రాస్ అట. క్రాస్ని కూడా మనం ఏం చేస్తున్నాం? ముద్దెడేసుకోవడం మన పని అనుకుంటున్నాం. బట్ మిస్సింగ్ ద క్రాస్ అంటే మనకు దేవుడిచ్చిన సిలువను మొయిట్లా కిస్సులతోటే సరిపోతుంది. అందుకే మార్టిన్ లూథర్ ఏం చేశాడట? మన గుర్తు రావాలని ఒకనాడు నా ప్రభువు సిలువ మీద మరణించాడు, ఆనాడు ఆయన వంతు, ఈనాడు నా వంతు. నేను మరణించటానికి సిద్ధంగా ఉన్నానా, లేకపోతే సిలువ వేయబడటానికి సిద్ధంగా ఉన్నానా, సిలువను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానా? ఈరోజు ఆనాడు యేసయ్య వల్ల మీలో కొంతమంది ఆడవాళ్ళు కళ్ళు మూసుకుని ఉంటారు. ఇందాక యేసు ప్రభువు సిలువ ఏంటవి మేకలేస్తున్నామ్మా చూడలేకపోతున్నామని కదా. కరుణామయుడు దయమాడి సినిమా చూసినాడు బిందుడేసి కార్చేసి ఉంటారు, నీరు, కళ్ళనీరు. తప్పులేదు, దుఃఖం వస్తుంది కదా. బట్ ఈరోజు మనము క్రైస్తవులుగా మోయాల్సిన సిలువలేటి, కొన్నిసార్లు మోస్తున్న సిలువలేటి. ఒక ఫాదర్ చెప్పారు ఒకసారి మాకు రిట్రీట్లో, 3 రకాల సిలువలట. రెడ్ క్రాస్, ఎర్ర సిలువ, బ్లూ క్రాస్, నీల సిలువ, మెడికల్ ఫీల్డ్. ఓకే, 3వది వైట్ క్రాస్. ఏ క్రాస్? తెల్ల సిలువ. రెడ్ క్రాస్ అంటే రక్తాన్ని చిందించడం, క్రీస్తు కొరకు రక్తాన్ని చిందించడం. ఈరోజు కూడా గురువు ఏ వస్త్రం వేసుకున్నారు? ఎరుపు వస్త్రం. పునీతుల్లో వేద సాక్షులు అన్నారు, అంటే సువార్త కొరకు, సత్యం కొరకు, లేకపోతే వేదం కొరకు, క్రీస్తు కొరకు రక్తాన్ని చిందించిన మహనీయులు. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. పునీత ఆగ్నేసమ్మ, పునీత శశీలియమ్మ, పునీత మరియ గొర్రెట్ట, వీళ్ళందరూ కూడా రక్తాన్ని చిందించిన గొప్పవారు, వేద సాక్షులు. రెడ్ క్రాస్, క్రీస్తు కొరకు ప్రాణాన్నే బలిగా ఇవ్వడం. మరి బ్లూ క్రాస్, నీలి రంగు సిలువ, మెడికల్ ఫీల్డ్. అది 2 రకాలు. బ్లూ క్రాస్ అంటే ఉదాహరణకి మన కరోనా వచ్చింది, అవునా? కోవిడ్ డ్యూటీ వేస్తారు కొంతమంది నర్సులకి. వాళ్ళకి తెలుసు అదేంటి, టచ్ మీ నాట్ కాదు, టచ్ చేస్తే చాలు హ్యాపీగా వచ్చేస్తుంది కదా, హ్యాపీగా మన దగ్గరికి. బట్ డ్యూటీ చేయాలి. కొంతమంది అశువులు బాసారు కదా, డాక్టర్స్ అది చనిపోయారు ఈ సేవలో. సో వారి వృత్తి కొరకు, బహుశా వైద్య వృత్తులు ఒకటది. 2వది, కొందరు పునీతులు ఏం చేశారంటే వ్యాధి వచ్చినా తీసేయమని అడగల దేవుణ్ణి. బహుశా అడిగి ఉండొచ్చు, బట్ ఇది నీ చిత్తం అయితే భరించే శక్తిని ఇవ్వండి. మన చిన్న తెరీసమ్మ గారే ఉదాహరణ. ఏ రోజు ఆమె టీబీ జబ్బు తీసేయమని అడగలేదు దేవుణ్ణి. టీబీ జబ్బు తీసేయమని అడగలేదు, క్షయవ్యాధి ఆమెకు వచ్చింది. ఓకే, ఇది దేవుని చిత్తంగా అంగీకరించారు. పునీత అల్ఫోన్సమ్మ, కేరళ రాష్ట్రంలో ఉన్న ఆమె, ఈ జబ్బు పడ్డదట. జబ్బు పడినప్పుడు ఆమె ఉంటున్న కాన్వెంట్లో ప్రిన్సిపల్ సిస్టర్కి మలేరియా జ్వరం వచ్చిందట, మలేరియా జ్వరం. అలాగే ఆమె ఉంటున్న మేత్రాసనంలో బిషప్ గారికి కూడా మలేరియా జ్వరం వచ్చినప్పుడు ఆవిడ దేవుణ్ణి అడిగిందట, ప్రభు బిషప్ గారి మేత్రాసనాన్ని అంతా చూడాలి, అడ్మినిస్ట్రేట్ చేయాలి, ఆ ప్రిన్సిపల్ సిస్టర్ స్కూల్ చూడాలి, నేనా మంచాన పడి ఉన్నాను, నేనేమి చేస్తలేదు, కాబట్టి మీ చిత్తం అయితే ఆ 2 నాకు ఇచ్చేయండి అంద. దేవుడు ఇచ్చాడట. ఆవిడ ఆహ్వానించుకునేవారు అన్నమాట. బహుశా ఇది బ్లూ క్రాస్. మరి వైట్ క్రాస్ ఏంటి? సత్యం కొరకు సాక్షిగా నిలవడం, సత్యం కొరకు
సాక్షిగా నిలబడం. గాలిలీ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పాడా? అవునా కదా? ఎవరు చంపేశారు ఆయన్ని? ఎవరు చంపేశారు? మనమే చంపేశాం. తెలుసా మీకు ఆ విషయం? అప్పటి వరకు మన బోధన ఏంటంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని. మన బోధన ఏంటి? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని. చేసిన తప్పుకి ముందు పోపు గారు ఎవరు, బెనడిక్ట్ 16వ బెనడిక్ట్ వారు బహిరంగ క్షమాపణ అడిగారు ఇటువంటివి జరిగినందుకు. గాలిలీ సైంటిస్ట్ చూశాడు, కల్లార చూశాడు. సత్యం ఏంటి? భూమి చుట్టూ సూర్యుడు కాదు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. జైల్లో పెడేశారు. ఫస్ట్ చాలా వాదోపవాదాలు అయ్యాయి. చివరి జడ్జిమెంటు పబ్లిక్లో పెట్టారట. ఆయన తీసుకొచ్చినప్పుడు వస్తూ ఆయన భూమిని ముద్దాడాడట. అందరూ అనుకున్నారట, బోలేరు బాబు వాళ్ళతో గొడవ వదిలిపోతుంది, సమస్య వదిలిపోతుంది, భూమిని ముద్దాడుతున్నాడంటే ఇంక ఒప్పేసుకుంటాడు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని అనుకున్నారట అందరూ. బట్ ఆయన ముద్దాడు అన్నాడట, భూమి లేకపోతే భూతల్లి, నీకు తెలుసు నాకు తెలుసు ఏంటి సత్యం ఏంటి, నీవు సూర్యుడు చుట్టూ తిరుగుతున్నావని. బట్ వీరు ఎవ్వరికి తెలుస్తలేదమ్మా, నీకు ఇష్టమైతే వారికి చెప్పు అది అన్నాడట. సో ఇంకా అక్కడ ఉండే జడ్జి ఆ రోజు ఆయనకి మరణశిక్ష వేయడం జరిగింది. వైట్ మార్చడం అంటే సత్యము కొరకు సాక్షులుగా నిలబడడం. ఈ సత్యం ఎవరు? యేసయ్యే కదా, నేనే సత్యం. మరొక ఉదాహరణ సహోదరి సోదరులారా, మనకు తెలుసు నెల్సన్ మండేలా, సౌత్ ఆఫ్రికా కదా. మనకి ఇక్కడ కులం గొడవలు, అక్కడ రంగు గొడవలు, రేసిజం అంటారు, వైట్ అండ్ బ్లాక్. నెల్సన్ మండేలా బ్లాక్ మ్యాన్ కదా. సో జాతి వివక్షత, ఈ యొక్క వీరి కోసం స్వేచ్ఛ కొరకు పోరాడే ప్రక్రియలో అతను 21 సంవత్సరాలు ఎంతో జైల్లో ఉన్నాడట. అనూహ్యంగా అది జైలు శిక్ష అయిన తరువాత జరిగిన ఎలక్షన్లో ఏమయ్యాడు ఆయన పార్టీ బంపర్ మెజారిటీ వచ్చి గెలిచాడు. వైట్ వాళ్ళు అనుకున్నారు మన పని అయిపోయిందని. మరీ ముఖ్యంగాట ఆయన ఏ జైల్లో ఉన్నాడో ఆ జైలు బాగా హింసించేవాడట. ఈయన నా జీవితం అయిపోయిందిరా బాబు అనుకున్నాడట ఆ రోజు, ఈయన ప్రెసిడెంట్ అయిన రోజు. బట్ ఆ రోజు అందరూ ఊహించినది, మండేలా ప్రెసిడెంట్ అయిన తర్వాత అపోజిషన్ పార్టీలు ఉండే ఆ వైట్ మ్యాన్ని ఆ పార్టీ అధ్యక్షుడిని పిలిచి వైస్ ప్రెసిడెంట్గా నియమించాడట. నియమించి ఏమన్నాడట అంటే ఆ రోజు, హియర్ ఆఫ్టర్ యు విల్ సీ న్యూ సౌత్ ఆఫ్రికా, కొత్త సౌత్ ఆఫ్రికా దేశాన్ని మీరు చూడబోతున్నారు. ఇక నుండి దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ వైట్ అండ్ బ్లాక్, తెలుపు నలుపు అనే విభేదం లేకపోతే వివక్షణ లేదు, అందరం సమానమే. చూసారా, ఆయన కక్ష తీర్చుకునే అవకాశం వచ్చిందా? ప్రెసిడెంట్ అయ్యాడు, ఏమైనా చేయొచ్చు. బట్ తన కక్షను తీర్చుకోకుండా ఏం చేస్తున్నాడు? బహుశా క్రీస్తు ప్రేమను అక్కడ చాటుతూ ఉన్నాడు. సహోదరి సోదరులారా, ఇది వైట్ క్రాస్, వైట్ మార్టడం, సత్యం కొరకు, యేసయ్య ప్రేమ కొరకు సాక్షులుగా మనం నిలబడటం. మనకు కూడా అవకాశాలు వస్తున్నాయి అనేక సందర్భాల్లో. మేబీ రెడ్ క్రాస్ కాదు, మేబీ బ్లూ క్రాస్ కాదు, వైట్ క్రాస్ అందరం మొయ్యాల్సిన వాళ్ళమే, అందరం క్షమించాల్సిన వాళ్ళమే, అందరం సత్యానికి సాక్షులుగా నిలబడాల్సిన వాళ్ళమే. ఇంకా చెప్పాలంటే బోల్డ్ క్రాసులు మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో చేయని దానికి నింద, బాధే. ఉదయం పూజలో చెప్పా, సిలువ అంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు, సర్వసాధారణ కష్టమే. సిలువ అంటే కష్టమా కాదా?
నాకు ఇష్టం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. వీళ్ళందరికీ ఇష్టం అంట, ఎందుకంటే ఈ శిలువలు అనుకుంటున్నారు వీళ్ళు. మానవ రూపం దాల్చిన యేసయ్యకి కష్టం అనిపించి గెత్సెమనే తోటకెళ్ళి అడిగాడు, తండ్రి నీ చిత్తమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగించమని. బట్ తండ్రి చిత్తం ఏంటి? స్వీకరించాలి. సో ఆ సిలువ ఎవరు మనం ఇష్టంగా స్వీకరించగలమంటే సిలువ వెనుకుండే మహిమను గుర్తించగలిగినప్పుడే, ఆ సిలువకుండే విలువను గుర్తించగలిగినప్పుడే. సిలువ మామూలుగా అయితే ఒక శాపానికి సూచన, బట్ యేసయ్య దేని స్వీకరించిన తరువాత అది విజయానికి సూచన అయ్యింది, అది ప్రేమకు చిహ్నంగా నిలిచింది, అది మోక్షానికి మార్గంగా నిలిచింది. సహోదర సోదరులారా, అందుకొరకు నేను ఎప్పుడు చెప్పేది 3 మళ్ళీ చెప్తా. నో పెయిన్ నో గెయిన్. కష్టము లేనిదే ఫలితము లేదు. నాకు పండంటే బిడ్డ కావాలి కానీ పురుటి నొప్పులు వద్దంటే కుదరదు. అవునా కదా? పురుటి నొప్పులు వస్తేనే బిడ్డ పుడతాడు. నో పెయిన్ నో గెయిన్, నో క్రాస్ నో విక్టరీ. నో క్రాస్, సిలువ లేనిదే విజయం లేదు. 3వది నో గుడ్ ఫ్రైడే నో ఈస్టర్ సండే. శుభ శుక్రవారం లేకుండా ఈస్టర్ సండే లేదు, ఈస్టర్ ఎగ్గో లేదు, ఈస్టర్ కేకు లేదు, మాంసం కూర లేదు. ఎప్పుడు వస్తాయి అన్నీ? కూరలతో సరిపెట్టడం కాదు. ఈస్టర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? గుడ్ ఫ్రైడే రోజు మరణించాడు, ఈస్టర్ సండే ఉత్థానమయ్యాడు, మోక్షారోహణ పండుగ రోజు పరలోకానికి వెళ్ళాడు. ఏం చేశాడు? మన కోసం నివాస స్థానాలు ఏర్పాటు చేశాడు. ఇది జరిగింది ఎప్పటి నుంచి? గుడ్ ఫ్రైడేలో ఆయన సిలువ మీద మరణించాడు కాబట్టి. కావున సహోదరి సహోదరులారా, విజయం కావాలంటే సిలువకు సిద్ధపడాలి, మోక్షం కావాలంటే గుడ్ ఫ్రైడేకు సిద్ధంగా ఉండాలి, శ్రమలకు సిద్ధంగా ఉండాలి. అందుకే ప్రభు ఆహ్వానించుకున్నాడు. 2 వారాల క్రితమే సువిశేషమైంది. నన్ను వెంబడింపగోరువాడు తనను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని. ఆ సిలువను ఎత్తుకొనుటకు నేను ఆ రోజు చెప్పా, మన స్వశక్తి సరిపోదు. యేసయ్య మానవ రూపుడై సిలువ మోయటానికి శక్తి సరిపోలేనప్పుడు ఏం చేశాడు? తండ్రి చెంతకెళ్ళి ప్రార్థించాడు. ఆ ప్రార్థన చేద్దాం. ప్రభువా, క్రీస్తు సిలువ మరణం ద్వారా మాకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించావు. మరి నీవు మా జీవితంలో ఇచ్చే సిలువలు సరి అయిన రీతిగా క్రీస్తు వలె మోయిటకు అవసరమైన శక్తితో మమ్ము దీవించి చివరి వరకు యేసయ్య వలె అంతయు సమాప్తమైనదని చెప్పగలిగే ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని మాకు అనుగ్రహించమని దేవుని ప్రార్థించుకుందాం. ఆమేన్. మనము చివరి ఘట్టంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. ప్రభువు నిజంగా మరణించినటువంటి సిలువ కనుక్కున్నారు. ఎలా? మనము వీడియోలో చూసాం. హెలెనమ్మ గారు ఆ నిజ సిలువను మరణించినటువంటి వ్యక్తికి తాకినప్పుడు ఏమైంది? ఆ వ్యక్తి జీవంతో లేచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే విశ్వాసం, ఇదే మన నమ్మకం, ఇదే కావాలి. అందుచేత ఇదిగో ఇప్పుడు మనము ప్రభువు నిజంగా మరణించినటువంటి సిలువ మన ముందుంది. ప్రభువుని ఆరాధించుకుంటూ మరణించినటువంటి సిలువను మనము ధ్యానం చేసుకుంటూ వందనాలు చెబుతూ ఆయన మీద పువ్వులను జల్లుతూ, ఫాదర్ గారు నేను కూడా ఒక్కొక్క సిలువతో ఇరుప్రక్కల నిలబడతాం, అందరూ కూడా లైన్లో వచ్చి విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉంచండి, ఎటువంటి నవ్వులు పాలు చేయకండి. తాకితే నాకు వచ్చేస్తుందా? యేసుప్రభు చెప్పారు, ఇదిగో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, దీనిని వెనక సాధించగలం. విశ్వాసం, నమ్మకం. ఫాదర్ గారు నేను ఇరువైపులు నిలబడి అదే సిలువతో మీ నొసటి మీద తాకటం జరుగుతుంది. విశ్వసించండి, మీకున్నటువంటి బాధలు, కష్టాలు, రోగాలు అన్నీ కూడా తొలగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా,
హల్లెలూయా. హల్లెలూయా. మన క్వైర్ మెంబర్స్ పాట పాడుతూ ఉండగా రెండు వైపులా వచ్చి 2 లైన్లో వచ్చి మొట్టమొదటిగా పువ్వులను ప్రభు మరణించినటువంటి సిలువ మీద జల్లి సిలువ ఆశీర్వాదం తీసుకొని ముందుకు కొనసాగండి. శ్రీరక్షకుని సిలువ స్వర్గసీమకు త్రోవ మానవాళిని గావం మహనీయమవు నావం జయశీలుడవు దేవం స్తుతి చేతుము గావం ఓ సిలువ నా సిలువ జోహారు జయ సిలువ శ్రీరక్షకుని సిలువ స్వర్గసీమకు ద్రోవం మానవాళిని గావం మహనీయమౌ నావం. ఓ వెర్రి ప్రజలారా, ఓ మూర్ఖ జనులారా, ఎట్టి బాధలు మీకు నేను కలిగించేను. ఓ వెర్రి ప్రజలారా, ఓ మూర్ఖ జనులారా, ఎట్టి బాధలు మీకు నేను కలిగించేను. చేయవలసినదేమి చెప్పగలరా మీరు? నా సర్వమిచ్చితిని, నా ప్రాణమొడ్డితిని. శ్రీరక్షకుని సిలువ స్వర్గసీమకు ద్రోవం మానవాళిని గావం మహనీయమవు నావం. ఈజిప్టు దాస్యంబు నెడవాపినందుక సిలువపై మరణంబు సిద్ధపరచిరి నాకు. ఈజిప్టు దాస్యంబు నెడవాపినందుక సిలువపై మరణంబు సిద్ధపరచిరి నాకు. దరిలేని శ్రమలిచ్చి ధరనాదు దండించి కొని తెచ్చినందుక కొరడా వ్రేటులు నాకు. శ్రీరక్షకుని సిలువ స్వర్గసీమకు ద్రోవం మానవాళిని గావం మహనీయమవు నావం. రాయాలను భజించి రత్నాకరుని జీల్చి అరసైన్యములా జంపి అద్దరికి మిము చేర్చి. రాయాలను భజించి రత్నాకరుని చీల్చి అరిసైన్యములా జంపి అద్దరికి మిము చేర్చి. రక్షించినందుక రక్షాకీర్చిరి నన్ను శిక్షలకు గురి చేసి సిలువనిచ్చిరి నాకు.
శ్రీరక్షకుని సిలువ స్వర్గసీమకు ధ్రువం మానవాళిని గావం మహనీయమవు నావం. మేఘ స్తంభము నగుచు మిము వనములకు నడిపి 40 ఏండ్లు మీకు అల్ప స్వర్గ భృతినిచ్చి. మేఘ స్తంభము నగుచు మిము వనములకు నడిపి 40 ఏండ్లు మీకు అల్ప స్వర్గ భృతినిచ్చి. సిరుల వరలేడి నేల చేర్చినందుకు మిమ్ము సిలువపై నా రక్త శిరల దొలసిరి మీరు. శ్రీరక్షకుని సిలువ స్వర్గసీమకు ధ్రువం మానవాళిని గావం మహనీయమౌ నావం. మన్నా భోజనమిచ్చి మరలా పెంచితి మిమ్ము చంపా పెట్టుల తోడ శిక్షించితిరి నన్ను. మన్నా భోజనమిచ్చి మరలా పెంచితి మిమ్ము చంపా పెట్టుల తోడ శిక్షించితిరి నన్ను. స్వేచ్ఛ జలముల యోట నిచ్చి తెచ్చితి మిమ్ము సేదు గలిపిన విషము చేతికి చిరి నాకు. శ్రీరక్షకుని సిలువ స్వర్గసీమకు ధ్రువం మానవాళిని గావం మహనీయమవు నావం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతటితోటి ఈ కార్యక్రమం ముగిసింది. సిలువ ఆరాధన